Yeah, good evening, all of you. Voice is clear. మా వాయిస్ is clear. Yes, వినపడుతుందా? clear. Yes, sir. Clear, sir. Yes, sir. Yeah, done guys. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్? టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో చేస్తున్నారా క్లియర్ గా? ఎనీ డౌట్స్? క్లియర్? క్లియరా? సే ఎస్ ఆర్ నో? Yes, sir. యా, డన్ గైస్. 1-2 సార్లు వీడియో చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, మన టాలీలోకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు జాబ్స్ అప్డేట్స్ అనేది మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. హెచ్ఆర్ నెంబర్స్, క్లాస్ లింక్స్ అండ్ జాబ్ లింక్స్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడి నుంచి కూడా అప్లై చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ టాలీ ప్రైమ్ సంబంధించి కానీ అండ్ ఐటీ నాన్ ఐటీ సంబంధించిన జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేసాం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్. టాలీ ప్రైమ్ 7.0లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ గా మీతో నేను డిస్కస్ చేశాను. టుడే సెషన్స్ లో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఎవరైనా చెప్పగలరా? ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీలో ఎలాంటి What టైప్ ఆఫ్ buying, కంపెనీస్ వస్తాయి? టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఏంటి ఇన్వెంటరీలో? what buying and selling సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది sell ప్రొడక్ట్స్. stock. సో ప్రొడక్ట్స్ ని బై చేయడం, సెల్ చేయడం. ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ వస్తాయి చెప్పండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కింద? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ మనకి దీంట్లోకి అండర్ సెక్షన్ కిందకి వస్తాయి చెప్పండి. ఎనీవన్? Mobile accessories, మొబైల్ షాప్, ఇంకా Medical shops. ఏంటండి? Medical shops. మెడికల్ షాప్స్, cloth ఇంకా stores, ఇంకా cloth stores, ఎలక్ట్రికల్ గూడ్స్, ఇంకా ఫర్నిచర్ షాప్స్, ఇంకా క్లాత్ షోరూమ్స్, cloths, ఇంకా Car కార్ showrooms. కంపెనీస్, బైక్ కంపెనీస్. bike, ఓకే, సో ఇంకా మనకి గ్రాసరీస్, ఇలా సంథింగ్ టైప్ ఆఫ్. ఇక్కడ ఏంటి? ఐటమ్స్ కొనడం, అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీది మొబైల్ షాప్ అనుకోండి. మీ దగ్గర వివో మొబైల్స్ ఉంటాయి, ఓపో మొబైల్స్ ఉంటాయి, Oppo, సామ్సంగ్ OnePlus, మొబైల్స్ ఉంటాయి. ఓకే, OnePlus, సో తర్వాత నోకియా మొబైల్స్ ఉండొచ్చు. ఓకే, ఇలా రకరకాల మొబైల్స్. మీరు ఏం చేస్తారు? మీరు లోకల్గా మీ యొక్క డిస్టిక్ లెవెల్లో మీరు డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు, లేదంటే హోల్సేలర్స్ ఉండొచ్చు. మీరేం చేస్తారు? హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక్కొక్క మొబైల్ ఒక 10,000కి పర్చేజ్ చేసుకొని తెచ్చుకుంటారు. మీరు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో 15,000 నుంచి 20,000కి సేల్ చేసుకుంటారు. ఓకే, 15,000 నుంచి 20,000 వరకు మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకుని, మార్జిన్ యాడ్ చేసుకుని సేల్ చేసుకుంటారు. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజ్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. ఎగ్జాంపుల్ 100 క్వాంటిటీ పర్చేజ్ చేశారు, సేల్ చేశారు 50. మీ దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఓకే,
సో ఈ పర్చేజ్ని ఏమంటారు? పర్చేజ్ ఏమంటారు మనకి? ఇన్వర్డ్స్ అంటారు. సేల్స్ ఏమంటారు? అవుట్వర్డ్స్ అంటారు. అవుట్వర్డ్స్. సో దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అంటారు. మీరు ఇంతకుముందు సర్వీస్లో పనిచేసినప్పుడు పర్చేజ్లైనా సేల్స్లైనా మీరు గమనిస్తే డెబిట్ క్రెడిట్ ఉండింటది. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏమొస్తుంది? ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ ఉంటాయి. కస్టమర్కి సేల్ చేస్తారు. 100 పర్చేజ్ చేశారు, 50 సేల్ చేశారు కస్టమర్కి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి? 50. 50 ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి? మీకు సర్వీస్లు అయితే పర్చేజ్ సేల్స్కి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. క్రెడిట్ పర్చేజ్ కానీ సేల్ కానీ సర్వీస్లో. కానీ ఇక్కడ ఇన్వెంటరీకి వచ్చేసరికి ఇక్కడ ఏముంటుంది మీకు? లైక్ ఐటమ్, క్వాంటిటీ, రేట్ ఇలా ఉంటుంది. ఐటమ్, క్వాంటిటీ, రేట్. ఎగ్జాంపుల్ ఐటమ్ వివో, క్వాంటిటీ 100, రేట్ 10,000 ఇలా ఉంటుంది. ప్యాటర్న్ ఇలా మారుతుంది. పర్చేజ్ సేల్స్కి ప్యాటర్న్ ఇలా మారుతుంది. ఐటమ్, క్వాంటిటీ, రేట్. కానీ అక్కడ సర్వీస్లో డెబిట్ అండ్ క్రెడిట్ ఓన్లీ. ఇన్వెంటరీకి వచ్చేసరికి ఐటమ్, క్వాంటిటీ, రేట్ యాడ్ అవుతుంది. ఇంకా తర్వాత ఇక్కడ మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా చూస్తారు. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కామన్, ప్రాఫిట్ అండ్ లాస్ కామన్. ఇక్కడికి వచ్చేసరికి స్టాక్ సమ్మరీ చూస్తారు. ఇక్కడ స్టాక్ సమ్మరీ చూస్తారు, మంత్లీ రిపోర్ట్ చూస్తారు. ఓకే, ఇలా కూడా మనం మంత్లీ రిపోర్ట్స్ కూడా చెక్ చేయొచ్చు. స్టాటిస్టిక్స్ చూస్తారు. స్టాటిస్టిక్స్ చూడొచ్చు. ఓకే, సో తర్వాత మనకి పర్చేజ్ వాల్యూ, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ వాల్యూ ఎంత ప్రాఫిట్ అనేది కూడా చెక్ చేయొచ్చు. ఇన్వర్స్ ఆర్ అవుట్వర్డ్స్ ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందో చూడొచ్చు. మంత్లీ రిపోర్ట్ చూస్తాం, గ్రాఫ్ కూడా చూస్తాం. ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ని టుడే సెషన్స్లో మనం క్లియర్గా గమనిస్తాం. ఇక్కడ మీరు లాస్ట్ క్లాసెస్లో మీరు చూస్తే సర్వీస్లో, ఓకే, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఇక్కడ కొత్తగా ఫ్యూచర్. ఐటమ్ క్రియేషన్, స్టాక్ గ్రూప్ క్రియేషన్, పైన స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, స్టాక్ కేటగిరీ, ఇవన్నీ కొత్తగా యాడ్ వస్తాయి. ఇన్వెంటరీలోకి వచ్చేసరికి ఇవన్నీ యాడ్ అవుతాయి. ముందు ఓన్లీ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్. ఈరోజు ఇన్వెంటరీ ఓచర్స్ ఓపెన్ వస్తాయి. ఓచర్స్ మనం చెప్పుకున్నాం కదా, అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్. ఇక్కడ ఇన్వెంటరీ ఓచర్స్ యాడ్ అవుతాయి. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది టుడే మనకి ఇన్వెంటరీలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అర్జున్ మొబైల్ స్టోర్ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత 5 lakhs పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేశారు. బాలు మొబైల్ స్టోర్ నుంచి మొబైల్స్ అనే గ్రూపు, ఎయిర్ డ్రైవ్స్ అనే గ్రూపు, పెన్ డ్రైవ్స్ అనే గ్రూప్, 9 రకాల ఐటమ్స్ని డిఫరెంట్ వాల్యూస్ పర్చేజ్ చేశారు. చూడండి, మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేశారు. ఓకే, ఐటమ్, క్వాంటిటీ, రేట్, ఫైనల్గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది కూడా మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేద్దాం. డైరెక్ట్గా క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా.
ఓకే. ఇక్కడ కంపెనీ చూడండి, అర్జున్ మొబైల్ స్టోర్. రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్. సేవ్ చేయాలంటే షార్ట్ కట్ కీ ఏంటి మా? కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్గా F11కి వచ్చేస్తాం. నిన్నటి వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ వేసి పెట్టేవాళ్ళు. అవసరమైనప్పుడు బిల్ వైజ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కూడా వేసి పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టాలి. రిమైనింగ్ అన్ని నో పెట్టాలి. రిమైనింగ్ వాటితో పని లేదు ప్రజెంట్. వితౌట్ జిఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. ఫస్ట్ గ్రూప్స్లోకి వెళ్తే గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, వోచర్ టైప్స్ 24. ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు మీరు క్రియేట్లోకి వెళ్ళండి. చూసారా, ఇంతకుముందు ఓన్లీ ఇన్వెంటరీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం ఉండేటివి. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చినాయి. ఇవి రాకూడదు అంటే ఏం చేయాలి? ఎస్కేప్ చేసి F11కి వెళ్ళి నో పెట్టండి. ఈ ఆప్షన్స్ 2 నో పెట్టేయండి. కంట్రోల్ ఏ, సేవ్. ఉన్నాయి ఇక్కడ? లేవు. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? F11కి వెళ్ళి ఆ 2 ఆప్షన్స్ వేసి పెడితే మళ్ళీ వస్తాయి. కంట్రోల్ ఏ, సేవ్. చూసారా మళ్ళీ వచ్చాయి? అక్కడ నో పెడితే కనిపించవు, ఎస్ పెడితే మళ్ళీ బయటికి వస్తాయి. ఓకే, ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి ప్రాబ్లంలో? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ, సేవ్. SBI బ్యాంక్, బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అండ్ బాలు మొబైల్ స్టోర్. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, బాలు మొబైల్స్. సండ్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ మీరు రియల్ టైంలో ఇచ్చుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఏ. టాలీ ప్రైమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత సేల్స్. ఫస్ట్ మనం లెడ్జెస్ మాత్రమే చేస్తున్నాం. నెక్స్ట్ కమాల్ మొబైల్ స్టోర్. సండ్రీ డెప్టర్స్. అడ్రస్ ఇచ్చుకోవాలి రియల్ టైం. టాలీ సాఫ్ట్వేర్. ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. సండ్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని మనం చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు మనము చూడండి, స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూనిట్స్, స్టాక్ ఐటమ్స్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు నేను కొన్నిటి ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. యాపిల్స్ ఎలా పర్చేజ్ చేస్తారమ్మా బయట? యాపిల్స్ మనం తింటాం కదా, యాపిల్స్. డజన్స్. డజన్ యాపిల్స్ డజన్స్ లో కొంటారా? కేజీల్లో కూడా ఉంది. ఆ? కేజీస్లో కూడా ఉంది. కేజీస్ కదా కొంటాం. డజన్స్ లో కూడా ఉంటుంది. సో డజన్. డజన్స్. ఓకే, మొబైల్స్ నెంబర్స్. నెంబర్స్. క్వాంటిటీ నెంబర్స్. సర్స్ నెంబర్స్. నెంబర్స్. నెంబర్సా, పీసెసా? క్వాంటిటీ. పీసెస్. పీసెస్. ఓకే, సో తర్వాత లైక్ బూస్ట్.
బాటిల్స్, ప్యాకెట్ గ్రామ్ బాటిల్స్. ఇలా మీరు ఎలా చెప్తున్నారో మీకు తెలియకుండానే మీరు వీటి గురించి చదవలేదు. కానీ డైరెక్ట్‌గా ఎలా చెప్తున్నారు? అంటే వాటిని ఏ విధంగా కొలుస్తాం? ఎలా పర్చేజ్ చేస్తాం? కేజీసా? డజన్సా? నంబర్సా? పీసెసా? బాటిల్సా? అది ఇన్వెంటరీలో మనం పర్చేజ్ చేసేటప్పుడు రకరకాలు రావచ్చు. ఇక్కడ మొబైల్ షాప్స్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని నంబర్స్‌లోనే ఉంటాయి. అదే మీరు గ్రాసరీ‌లకి వెళ్తే లేదంటే ఆల్ ఇన్ వన్ ఐటెమ్స్‌లోకి వెళ్ళామనుకో, డీమార్ట్‌కు అట్లా వెళ్ళామనుకో అన్ని రకాలుంటాయి. పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, డజన్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, కేజీస్ ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి, కేసెస్ ఉంటాయి. అన్ని రకాలుంటాయి డీమార్ట్‌లో. ఒకే రకంగా పర్చేజ్ చేయరు గదా! ఎన్ఓఎస్, నంబర్స్, డీజెడ్, డజన్స్. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. పీసీ, పీసెస్, కేజీ. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో వస్తాయి. అది మీకు టాస్క్. కిలోగ్రామ్స్, బాటిల్, బాటిల్స్. ఓకే. బాక్స్, బాక్సెస్. ఇలా రకరకాలు ఉండొచ్చు. మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఇన్వాయిస్‌లో రకరకాలుగా రావచ్చు. ఎలా వచ్చినా మీరు ఆడ పర్చేజ్‌ని బట్టి మీరు తీసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో, తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి మన ప్రాబ్లమ్స్‌లో? మొబైల్స్ అనేది ఒక గ్రూప్ ఉంది. ఎయిర్ డబ్స్ అనేది ఒక గ్రూప్ ఉంది. పెన్ డ్రైవ్స్ అనేది గ్రూప్ ఉంది. ఓకే. ఇప్పుడు స్టాక్ గ్రూప్‌లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లమ్‌లో కేటగిరీస్ లేవు. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఉంటాయి. ఇక్కడ మొబైల్స్ అనే గ్రూప్ చేయండి. ఎయిర్ డబ్స్. పెన్ డ్రైవ్స్. ఈ విధంగా గ్రూప్స్ చేసుకోవాలి. ఎస్కే. ఇప్పుడు మీరు చేసిన యూనిట్స్ గానీ, గ్రూప్స్ గానీ ఎక్కడికి వచ్చి ఉంటాయి? స్టాక్ ఐటెంలోకి వచ్చి ఉంటాయి. ఎంటర్. స్టాక్ ఐటెం ఫార్మాట్ ఇలా ఉంటది. వితౌట్ జీఎస్టీ. జీఎస్టీ కాకుండా మనకు ఫార్మాట్ ఇలా ఉంటది. గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు చూడండి. ఫస్ట్‌ది ఏంటి? వివో. ఇక్కడికి వచ్చాయా? గ్రూప్స్ వచ్చాయా? ఎయిర్ డబ్స్, పెన్ డ్రైవ్స్ అనేసి చూడండి. ఫస్ట్ ఏంటి? వివో. వివో ఏ దాని కిందకి వస్తది? మొబైల్స్‌లోకి వస్తది. మొబైల్ ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నంబర్సా? బాక్సెసా? నెంబర్ బేయసా? Numbers. అలా చూపిస్తది. క్వాంటిటీ Numbers. చూడండి. నెంబర్స్, ఐటెమ్, నెంబర్ క్వాంటిటీ, రేట్ అని ఉంది. ఎన్ఓఎస్. ఓకే. ఆల్టర్‌నేటివ్ యూనిట్స్ మనకు పని లేదు. F12 వెళ్ళి నో పెట్టేస్తా. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ నోకియా. అన్ని నంబర్సే ఉన్నాయి దీంట్లో. ఓపో. బోట్. ఎయిర్ డబ్స్. యూనిట్స్. నంబర్స్. జేబీఎల్. ఏ గ్రూప్ అండర్‌లో ఆ గ్రూప్ తీసేసుకోవాలి. నాయిస్. నెక్స్ట్ హెచ్‌పి. పెన్ డ్రైవ్స్. నంబర్స్. నెక్స్ట్ శాండిస్క్. నెక్స్ట్ సామ్‌సంగ్. ఓకే. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఏవైనా మిస్టేక్ చేశారు, అండర్ గ్రూప్స్ మిస్టేక్ వేశారు. ఎక్కడికి వెళ్ళాలి? మిస్టేక్ వేస్తే ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పేజప్ ఇచ్చాను. వివో బుక్ నెంబర్స్ ఉన్నాయి. నేను పొరపాటున పీసెస్ ఇచ్చి సేవ్ చేశాను. దాన్ని ఎక్కడికి వెళ్ళి మోడిఫికేషన్ చేసుకోవాలి? లెడ్జర్ గానీ, ఐటెమ్ గానీ ఎక్కడికి వెళ్ళాలి? ఎస్కేప్, ఎస్కేప్. ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్‌లోకి. ఆల్టర్‌లోకి వెళ్ళి
స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి. వెళ్ళి మనం ఏం తప్పు చేసాం? వివోలోకి వెళ్ళి నెంబర్స్ అని మార్చుకొని సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసుకోవాలి. ఎస్కేప్. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, యూనిట్స్ క్రియేషన్, ఓకే, ఐటమ్స్ క్రియేషన్, గ్రూప్స్ క్రియేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఓచర్స్ పోస్ట్ చేయాలి. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి అర్జున్ మొబైల్ స్టోర్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. యా, ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓచర్స్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. 1/7 క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ కాంట్రా 2/7 క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్. చూసారా ఫార్మాట్ మారిపోయింది. నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్ వచ్చింది. ముందు డెబిట్ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు టోటల్గా ఫార్మాట్ మారిపోయింది. సేల్స్లోకి వెళ్ళండి, ఫార్మాట్ మారిపోయింది. 4/7 బాలు మొబైల్స్. ఎంటర్ ఇచ్చేయండి, ఎంటర్. పర్చేస్. ఇక్కడ మీరు ఐటమ్స్ తీసుకోవాలి. వివో ఎన్ని క్వాంటిటీ? 15,000. ఒక్కొక్కటి 15,000 అర్థం, అన్ని కలిపి కాదు. నోకియా ఓపో ఒకే పర్సన్ దగ్గర నుంచి మనము 9 రకాల ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం. ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తుంది. కంట్రోల్ జెడ్ ఇవ్వండి, ఒకసారి వస్తుంది. కంటెంట్ ఉంది చూడండి. ఓకే, టోటల్గా చూడండి 32,51,000కి బాలు మొబైల్స్ నుంచి 9 రకాల ఐటమ్స్ ని డిఫరెంట్ క్వాంటిటీతో రేటుతో పర్చేజ్ చేశాను. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు ఐటమ్స్ ని పర్చేజ్ చేశాను, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాను. F8 డేట్ 5/7 ఎవరికి? కమాల్ మొబైల్స్. ఇక్కడ డిస్పాచ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, నో నీడ్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం కదా, ఆ క్వాంటిటీకి అంతా కూడా మన దగ్గర క్వాంటిటీ స్టోర్లో. ఇప్పుడు వీటిని అమ్ముతాం. వివో 50 మన దగ్గర ఉన్నాయి, ఎన్ని సేల్ చేస్తున్నాం? 30. ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం, 5,000 ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తున్నాం. $12,50,000కి మనం కమాల్ మొబైల్ స్టోర్ అనే ఒక కస్టమర్కి స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేసాం. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్
క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 7 క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? కమాల్ వస్తాడా? ఎవరు వస్తారు? కమాల్. బాలు వస్తారా? బాలు క్రెడిటర్ అంటే బాలు సార్ బాలు బాలు వస్తారు. 32 lakhs కి మనం పర్చేజ్ చేసాం, కానీ 2 lakhs ఇస్తున్నాం. నెక్స్ట్ 10/7 రిసిప్ట్. నెక్స్ట్ పేమెంట్. ఈ విధంగా మనము మన బిజినెస్ లో జరిగే డైలీ ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇలా పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఎంఐఎస్ రిపోర్ట్స్ చూడాలి. ఫస్ట్ డే బుక్ లో వెళ్దాం. అన్ని ట్రాన్సాక్షన్స్ కనిపించాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి 7th మంత్ కాబట్టి 1/7/31/7. అదే ఎడ్యుకేషన్ మోడ్ లో చేసే వాళ్ళకి 1/7/1/7 ఇచ్చినా సరిపోతుంది. లేదు ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ ఇలా ఇచ్చిన అన్ని ట్రాన్సాక్షన్స్ షో అవుతాయి ఎడ్యుకేషన్ మోడ్ లో చేసే వాళ్ళకి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 2,70,000. 2,70,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. రైట్ సైడ్ లో F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టి రిమైనింగ్ వాటితో పర్లేదు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. దీని యొక్క టోటల్ వాల్యూ ఇక్కడ షో చేస్తుంది అండర్లో. 32,51,000 పర్చేజ్. సో 12,50,000 సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయింటాయో అవి కనిపించవు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, 60 ఏం సేల్ చేయలేదు, 60 అలాగే ఉన్నాయి. ఓకే, ఇలా ఇన్వర్స్, అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ మనం చెక్ చేయొచ్చు. ఎస్కేప్. డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇన్వెంటరీ డీటెయిల్స్, ఓకే, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. ఎస్కేప్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ అండ్ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, గ్రాఫ్ కూడా చూపిస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో వోచర్ ఉంది, జర్నల్లో వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1, గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ మంత్లీ రిపోర్ట్. 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 0. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, 60 సేల్ చేయలేదు, 60 క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఉంది. స్టాక్ ఐటమ్. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. మీకు రెడ్ కలర్, బ్లూ కలర్ లో గ్రాఫ్ కూడా ఇక్కడ షో చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. పర్చేజ్, సేల్స్, ఎంత ప్రాఫిట్ తో సేల్ చేసావు, ఎంత ప్రాఫిట్ తో పర్చేజ్ చేసావు అనేది కూడా షో చేస్తుంది. 1,500 తో నువ్వు పర్చేజ్ చేసావు, 2,000 తో సేల్ చేసావు. ఓకే, ప్రాఫిట్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది. స్టాక్ ఐటమ్ 20,000 తో పర్చేజ్ చేసావు, 25,000కి సేల్ చేసావు. ఇలా
అన్ని రకాల రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇన్వెంటరీలో మనం చేయొచ్చు. ఐటమ్స్ కొనటం, అమ్మటం, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ పోస్టింగ్, లైక్ వితౌట్ జిఎస్టి. జిఎస్టి కాకుండా ఇన్వెంటరీ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేదే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న లెసన్. క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. క్లియరా? రిమైనింగ్ వాళ్ళమా? Clear, sir. చరణ్, శిరీష, కన్మణి, Clear, sir. దీపు, వంశీ, Yes, sir. సింహ. క్లియర్ నరేంద్ర? యా. సెకండ్ Clear, ప్రాబ్లం sir. మీరు Clear. చేయాలి టాస్క్. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుందంటే మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కేటగిరీస్ ఎక్స్ట్రా వస్తాయి. ఇది మీరు చేయాలి. ఈ ప్రాబ్లం జస్ట్ ఒకటి చూపిస్తాను. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసుకోండి. స్టాక్ గ్రూప్ లోకి ఏమొస్తాయి? మెటీరియల్ బ్యాక్ సైడ్ కూడా ప్రొసీజర్ ఉంటుంది. మీకు డౌట్ వస్తే వెళ్ళి చూసుకోవచ్చు. మెడిసిన్స్, ఇవి గూడ్స్, ఇవి గ్రూప్స్ అంటారు. జనరల్ ఐటమ్స్, నెక్స్ట్ కేటగిరీస్. కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, వీటిని కేటగిరీస్ అంటాం. సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్, వీటిని కేటగిరీస్ అంటాం. ఎస్కేప్. యూనిట్స్ లో ఆల్రెడీ నేను చేశాను కదా. ఇక్కడ చూడండి, మీకు పీసీ అంటే పీసెస్, పీకే అంటే ప్యాకెట్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, బీటీ అంటే బాటిల్స్. ఓకే, ఫస్ట్ యూనిట్స్ చేసుకోండి, తర్వాత గ్రూప్ లోకి వెళ్ళండి, తర్వాత కేటగిరీలోకి వెళ్ళండి, లాస్ట్ లో ఐటమ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు స్టాక్ ఐటమ్ లోకి వెళ్తాం. ఫస్ట్ ఐటమ్ ఏముంది? నిమ్ స్లైడ్. కేటగిరీ ఇక్కడ గ్రూప్ ఏముంది? మెడిసిన్స్. ఈ అండర్ కి యూనిట్స్ కి మధ్యలో మనకి F12 కాన్ఫిగర్ లో వెళ్తే ఇక్కడ ఒక ఆప్షన్ మనకి ఎనేబుల్ చేసుకోవాలి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫ్రమ్ స్టాక్ ఐటమ్స్. ఎస్, కంట్రోల్ ఏ సేవ్. చూసారా? కేటగిరీ ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు మెడిసిన్స్ లో నిమ్స్లైడ్ ఏ దానికి సంబంధించింది? పెయిన్ కిల్లర్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాక్స్. నెక్స్ట్ ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. నెక్స్ట్ అమోక్సి. మీరు అన్ని చేసుకోండి, జస్ట్ చూపిస్తున్నా. మెడిసిన్స్, కేటగిరీ యాంటీబయాటిక్స్, యూనిట్స్, బాక్సెస్. సిప్రో, మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. నెక్స్ట్ జింటస్, మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పియర్స్. ఇక్కడ వచ్చేసి జనరల్ ఐటమ్స్, కేటగిరీ ఏముంది? సోప్స్, యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. నెక్స్ట్ మైసూర్ శాండిల్, కేటగిరీ సిబాకా, టూత్ పేస్ట్, యూనిట్స్, ప్యాకెట్స్. ప్యాకెట్స్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్. పీకే ప్యాక్స్ ఆన్ ద స్పాట్ కూడా చేయొచ్చు. ఇలా ఈ విధంగా మీరు పర్చేజ్ చేసి డైరెక్ట్ గా వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి ఒకే పర్సన్ లోనే మొత్తం 20 ఐటమ్స్, ఈ న్యూస్ లైడ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒకే పర్సన్ అండర్ లోనే మీరు తీసుకోవాలి మొత్తం ఇవన్నీ. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. లాస్ట్ లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ పేమెంట్లోనే వస్తాయి.
పేమెంట్ తీసుకోండి, డేట్ మార్చుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఆల్ట్ సి, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్ట్ సి ఇచ్చామంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. మార్కెటింగ్, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ సి అంటే లెడ్జర్ క్రియేషన్ చేస్తాం, కంట్రోల్ ఏ అంటే సేవ్ చేస్తాం. ఇలా ఈ విధంగా ఈ 2 కాన్సెప్ట్స్ ని ఫ్రమ్ టుమారో వరకు మీరు చేయాలి. క్లియర్? Okay, sir. ఎనీ డౌట్స్ మా రిమైనింగ్ వాళ్ళు? Clear, sir. క్లియరా? No, sir. యా, Yes, sir. ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో అమౌంట్ ఎంటర్ చేసుకుని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ది ఎంత బిజినెస్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? Okay. Okay, sir. డన్ గైస్. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వాయిస్ ఇస్ క్లియర్ మా? Clear, యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? నిన్నటి క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము బ్యాలెన్స్ షీట్ ని ఎలా మ్యాచ్ చేసి ఏ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలనేది టుడే సెషన్స్ లో నేను మీతో క్లియర్ గా డిస్కషన్ చేస్తాను. ఓకే, మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేయాలి? ఎనీవన్? మీకు చెప్పండి, మీకు తెలిసినంత వరకు చెప్పండి. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, ఎలా, ఏ విధంగా చేస్తాం చెప్పండి. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తాం చెప్పండి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. మీకు ఎంతవరకు తెలుస్తుందో చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? సే ఎస్ ఆర్ నో. తెచ్చుకుని అది వద్దాం. ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేసాం. ఓకే, ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటో చెప్పండి. అదేం పెద్దగా చదవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మినిమం నాలెడ్జ్ ఉంటుంది తయారు ఎవరికైనా. చేయడం సార్, Hmm. తయారు చేయడం, ఏంటి? మేకింగ్ ఏ మేకింగ్ ఏ ప్రోడక్ట్. మేకింగ్ ఏ ప్రోడక్ట్. ఇంటర్వ్యూలో చాలా టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? జస్ట్ ఆన్సర్ మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఎనఫ్, అక్కడికి ఎనఫ్. ఇంకా వేరే క్వశ్చన్ అడగడు అసలు ఇంటర్వ్యూవర్. జస్ట్ సింగిల్ వర్డ్ ఆన్సర్. ఓకే, మేకింగ్ ఏ న్యూ ప్రోడక్ట్ అన్నారు. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. మా కార్ కంపెనీ కావచ్చు, బైక్ కంపెనీ కావచ్చు. ఓకే, సో తర్వాత ల్యాప్టాప్ తయారు చేసే కంపెనీ కావచ్చు. ఓకే, సో లేకపోతే ఇంకా ఏమున్నాయి చెప్పండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతాయి? ఫర్నిచర్ కంపెనీ కావచ్చు. ఇంకా ఏం తయారవుతాయి? మొబైల్ కంపెనీ కావచ్చు. ఫార్మా కంపెనీ.
ఫార్మా కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనము మార్కెట్‌లో రా మెటీరియల్ ఏం చేయాలి? ఒక ప్రోడక్ట్‌ని తయారు చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి? మన బిజినెస్‌కి ఏం కావాలి? రా మెటీరియల్ కావాలి. Raw material. సో, ఈ రా మెటీరియల్ అనేది మనము మార్కెట్‌లో ఒకే సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామా? లేదు అంటే రకరకాల సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తామా? స్టాక్ ఆర్ గుడ్స్‌ని. రకరకాలు ఓకే. ఒకే Different. సప్లయర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయం కదా! ఓకే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన పార్ట్స్ ఉంటాయి. అందరి దగ్గర సేమ్ పార్ట్స్ ఉండవు. ఓకే. ఇంకా మీకు క్లాత్ ఓకే. బట్టలు అంటారు కదా! క్లాత్ షోరూమ్ అయినా కావచ్చు. క్లాత్ కంపెనీ అయినా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ఏమేమి కావాలి? రా మెటీరియల్ చెప్పండి. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే రా మెటీరియల్ ఏం కావాలి? RAM. ఒక కంప్యూటర్ ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఏమేమి ఉంటే తయారవుతాయి చెప్పండి? Hard disk, హ్మ్. monitor, hard disk, మానిటర్, Keyboard. Keyboard. హార్డ్ డిస్క్, కీబోర్డ్, CPU, ప్రాసెసర్, ర్యామ్, ఇంకా RAM. గ్రాఫిక్ కార్డ్, ఇంకా motherboard, మదర్ బోర్డ్. వెరీ గుడ్. ఇయన్నీ ఉండాలి. ఇయన్నీ ఉంటే ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారవుతది. రా మెటీరియల్‌ని మనం పర్చేజ్ చేయాలి. ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చాలి. దిస్ ఈస్ కాల్డ్ ఫైనల్ అవుట్‌పుట్ ఫినిష్డ్ గూడ్స్. ఈ రా మెటీరియల్ అన్నిటితో మనము ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారు చేస్తాం. ఓకే. సో, అది ఎలా? ఏ విధంగా చేస్తాం? అనేది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కింద మనము చూసుకుంటాం. మనకు మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏముంది ఇక్కడ మన ప్రాబ్లమ్‌లో? ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. 25 లాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు? హాఫ్ షర్ట్స్ తయారు చేస్తున్నారు. ఫుల్ షర్ట్స్ తయారు చేస్తున్నారు. ఎంత క్వాంటిటీ? 1300 క్వాంటిటీ ఫుల్ షర్ట్స్, 1300 క్వాంటిటీ హాఫ్ షర్ట్స్. ఈ తయారు చేయాలంటే ఫస్ట్ మన బిజినెస్‌కి రా మెటీరియల్ కావాలి. ఎవరి దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్? ఇండియన్ గార్మెంట్స్ దగ్గర క్లాత్ పర్చేజ్ చేస్తుంది. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర బటన్స్ పర్చేజ్ చేస్తుంది. నీరజ ట్రేడర్స్ దగ్గర థ్రెడ్స్ పర్చేజ్ చేస్తుంది. రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసి డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్‌కి సేల్ చేస్తుంది. ఫైనల్‌గా నెట్ ప్రాఫిట్ ఎంత? అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం మాన్యువల్‌గా ఇస్తాం. ఓకే. సో, ఇంగ మీరు తెలుసు కంపెనీ క్రియేషన్ మీకు తెలుసు. నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్ తెలుసు. ఐటెమ్ క్రియేషన్ తెలుసు. Unit. వోచర్ క్రియేషన్ తెలుసు. తర్వాత ఎంఐఎస్ రిపోర్ట్స్ చెకింగ్. ఇది అన్నిటికీ సేమ్ ప్రాసెస్. ఏ ప్రాబ్లమ్ తీసుకున్నా మీరు కోర్స్ అయ్యేంత వరకు సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఇంక ఫైనల్‌గా తర్వాత మళ్ళీ ఏం చూస్తాం మనం? ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్‌వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇది కామన్. ఇక్కడ రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి ఏ విధంగా మార్కెట్‌లో సేల్ చేయాలి? క్వాంటిటీ ఎలా జనరేట్ చేయాలి? ఓకే. మన ఫైనల్ అవుట్‌పుట్ ఏది? ఇక్కడ మనది షర్ట్స్ కాబట్టి క్లాత్ సంబంధించిన రెడీమేడ్ షోరూమ్ ఇది. అదే మీరు ఎలక్ట్రికల్ గూడ్స్ అయితే కంప్యూటర్. లేదా వెహికల్స్ అయితే ఏదైనా మీకు ఏదైనా ఆటోమొబైల్స్ అయితే ఏదైనా కార్ గాని, బైక్ కానీ ఫైనల్ అవుట్‌పుట్ తీసుకురావాలి. ఆ కారు స్పేర్ పార్ట్స్, బైక్ స్పేర్ పార్ట్స్, ఒకవేళ ల్యాప్‌టాప్స్ అయితే ల్యాప్‌టాప్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ తీసి ఒక ప్రొడక్ట్‌గా తయారు చేసి దానికంటూ ఒక రూపాన్ని తీసుకొచ్చి మార్కెట్‌లో సేల్స్ చేయడం. ఇక్కడ మనది ఒక రెడీమేడ్ షోరూమ్. ఈ రెడీమేడ్ షోరూమ్‌లో మీరు క్లాత్ గాని, బటన్స్ గాని ఓకే. ఎగ్జాంపుల్
ఇక్కడ క్లాత్స్ అని కానీ బటన్స్ అని కానీ సో తర్వాత థ్రెడ్స్ కానీ షర్ట్స్ కానీ ఇవి కలర్స్ మారకుండా ఉంటాయా లేదంటే కలర్ సేమ్ కలర్స్ చేస్తామా? ఇప్పుడు ఏదైనా షర్ట్స్ చూసుకుంటే సేమ్ కలర్స్ ఉంటాయా లేదంటే రకరకాల కలర్స్ ఉంటాయా? చెప్పండి. డిఫరెంట్ కలర్స్. రకరకాల డిఫరెంట్ ఉంటాయి కదా. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకే రకం మనం తీసుకురాం కదా. ఓకే, క్లాత్ కూడా ఒకే రకం ఉండదు కదా. బటన్స్ కూడా రంగులు రంగులు ఉంటాయి కదా. థ్రెడ్స్ కూడా రంగులు రంగులు ఉంటాయి. షర్ట్స్ కూడా రంగులు రంగులు ఉంటాయి. ఇలా అని మనం ఫిక్స్ చేయలేము. మనకి ఏ విధంగా అవుట్‌పుట్ కావాలో ఆ విధంగా మనము రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి సప్లయర్స్ నుంచి. వాటి మీద ఫినిష్డ్ గుడ్స్‌గా మార్చి వాటిని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేయాలి. కస్టమర్స్‌కి సేల్ చేయాలి. కస్టమర్స్‌కి సేల్ చేసిన తర్వాత ఫైనల్‌గా నెట్ ప్రాఫిట్ చూడాలి. ఎలా అనేది టాలీ ప్రైమ్ 7.0లో టుడే మనం న్యూ క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. క్రియేట్ కంపెనీ ఇండియన్ రెడీమేడ్స్. ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఇంక మీకు తెలిసిందంటే కొత్తగా ఏమి ఉండదు. కంపెనీ క్రియేషన్ సేమ్, లెడ్జర్ క్రియేషన్ సేమ్, ఐటెం క్రియేషన్ సేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్కటి ఈ ప్రాబ్లంలో మీరు తెలుసుకుంటారు అంతే. ఇంకా రిమైనింగ్ అంతే సేమ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ రో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ జిఎస్టీ నో పెట్టండి. రిమైనింగ్ అన్ని కూడా నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, క్రియేట్లోకి వెళ్దాం, లెడ్జెస్లోకి వెళ్దాం. దీంట్లో ఏమేమి లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి ఒకసారి చూద్దాం. ఇండియన్ రెడీమేడ్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పండి చూద్దాం. మెటీరియల్లో ఎనీవన్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్, ఇంకా పర్చేస్, ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇండియన్ గార్మెంట్స్, ఓకే, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, ఓకే, వెరీ గుడ్. నీరజ ట్రేడర్స్, ఓకే, కాలర్ మెటీరియల్, కలర్ మెటీరియల్ ఏంటది? లెడ్జరా ఐటమా? ఐటమ్ సార్. సో ఫస్ట్ క్యాపిటల్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్, సన్రీ క్రియేటర్స్, రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవ్వాలి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్స్. సో తర్వాత నీరజ ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. సో తర్వాత వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత సేల్స్ అకౌంట్స్. సో తర్వాత కిషోర్ క్లాత్ సెంటర్, సన్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ సేవ్. ఈ విధంగా లెడ్జెస్ అన్ని చేయాలి. ఎస్కేప్. తర్వాత యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? ఎంటీ అంటే ఏంటి? మీటర్స్. డీజెడ్ అంటే ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఓకే, ఇలా ఎస్కేప్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనము మనకి ఎక్కడైనా గ్రూప్స్ కనబడుతున్నాయా వీటిలో? ఈ ప్రాబ్లంలో
చెప్పండి. గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయా? హాఫ్ షర్ట్ అండ్ ఫుల్ షర్ట్ సార్. లేవు. మనం చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మనకు అకౌంట్స్ ప్రాపర్‌గా కావాలనుకుంటే క్లాత్ అనే ఒక గ్రూప్ చేయొచ్చు. బటన్స్ అనే గ్రూప్ చేయొచ్చు. థ్రెడ్స్ అనే గ్రూప్ చేయొచ్చు. షర్ట్స్ అనే గ్రూప్ చేయొచ్చు. మీ చాయిస్ ఇది. మీకు అకౌంట్స్ చూసుకోవడానికి బాగుండాలనుకుంటే మీరు గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్లాత్స్, బటన్స్, షర్ట్స్, షర్ట్స్. ఎస్కేప్. కేటగరీస్ లేవు దీనిలో. ఎస్కేప్ ఇచ్చేయండి. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. దీనిలో కేటగరీ లేదు కాబట్టి F2లో వెళ్ళి కేటగరీ ఆప్షన్ నో పెట్టదు. కంట్రోల్ ఏ సేవ్. ఫస్ట్ లెనిన్ క్లాత్. ఇక్కడ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్లాత్స్ అని తీసుకోవాలి. యూనిట్స్ ఏం తీసుకోవాలి? మీటర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు మా. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది. డెనిమ్ క్లాత్. మీటర్స్. నెక్స్ట్ పీర్ల్ బటన్స్. బటన్స్. యూనిట్స్ డజన్స్. నెక్స్ట్ మెటల్ బటన్స్. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్. పీసెస్. కాటన్ థ్రెడ్స్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్. దీనికంటూ ఏమి ఉండదు, నార్మల్. ప్రైమరీ పీసెస్. నెక్స్ట్ హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్. షర్ట్స్ నెంబర్స్. ఫుల్ షర్ట్స్. ఈ విధంగా మనము స్టాక్ గ్రూప్స్, యూనిట్స్, ఐటమ్స్ ని క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్స్ లేక వెళ్ళండి. ఇవన్నీ మీకు తెలిసినట్టువే, కొత్తగా అంటూ ఏముండవు. ఓకే, డన్. ఇప్పుడు మనం ఓచర్స్ లేక వెళ్ళాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మనం లెడ్జెస్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్, తర్వాత యూనిట్స్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి మనం ఓచర్స్ అనేది పోస్టింగ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ రిసిప్ట్. డేట్ మార్చండి. 1/6. క్యాపిటల్. అమౌంట్ ఎంత? 25 lakhs. క్యాష్. నెక్స్ట్ పర్చేస్. డేట్ మార్చండి. 6/6. ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఏ పర్చేస్. ఏంటి ఇక్కడ? లెనిన్ క్లాత్. క్వాంటిటీ 3500, 350. డెనిమ్ క్లాత్ 4250. 22,25,000 కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి సమ్ స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసింది. సేవ్. నెక్స్ట్ 8/6. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్. పీర్లు బటన్స్ 2050. మెటల్ బటన్స్ 1340. 1,52,000 కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. చూడండి, ఒక్కొక్క సప్లైయర్ దగ్గర ఒక్కొక్క రకమైన ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తుంది. ఒకే పర్సన్ దగ్గర అన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేయట్లేదు, ఎందుకంటే అన్ని ఉండకపోవచ్చు. 10/6. డేట్ మార్చండి. నీరజ. సిల్క్ 15. కాటన్ థ్రెడ్స్ 20.
60,000కి మన బిజినెస్ థ్రెడ్ పర్చేజ్ చేసింది నీరజ నుంచి. నెక్స్ట్ డైరెక్ట్ క్యాష్, పర్సనల్ ఎవరు లేదు కాబట్టి క్యాష్ తీసుకోవాలి. డేట్ మార్చండి, 12/6 క్యాష్ తీసుకుంది. కాలర్ మెటీరియల్ 2030. ఈ విధంగా ఒక ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ని మన బిజినెస్ ఒక డిఫరెంట్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. అక్కడికి ఈ చాప్టర్ అనేది క్లోజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్స్ 1300 నెంబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సెట్స్ 1300 నెంబర్స్. ఇక్కడ 1300 నెంబర్స్ క్వాంటిటీ తయారు చేయాలంటే ఇక్కడ నువ్వు పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఈ ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయాలి అంటే మనం ఎంత రా మెటీరియల్ని ఉపయోగించాలి, ఆ రా మెటీరియల్ ఉపయోగించేటప్పుడు ఏమేమి ఎక్స్పెన్సెస్ జరిగాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం. దీనికి గాను ఒక ఓచర్ని క్రియేషన్ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళాలి, ఓచర్ టైప్లోకి వెళ్ళాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ని చేసుకోవాలి. సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. అది ఎస్ పెట్టబోతే మనకి అక్కడ ఆప్షన్ చూపించదు. కంట్రోల్ ఏ అంటే సేవ్, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. అదర్ ఓచర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ షార్ట్కట్ కి Alt+F7. ఓకే, ఏం తయారు చేయాలనుకుంటున్నాం ఇక్కడ? హాఫ్ షర్ట్స్. ఇక్కడ హాఫ్ షర్ట్స్ అని ఇవ్వండి. ఎంత క్వాంటిటీ కావాలి? 1300 ఇవ్వండి. నువ్వు ఏవైతే స్టాక్ పర్చేజ్ చేసావో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనే బాక్స్ ఇక్కడ కనబడుతుంది. కాంపోనెంట్స్, కన్జూమ్షన్, కో ప్రోడక్ట్, ప్రొడక్షన్ ఇక్కడ తయారు చేస్తాం మనం. ఓకే, అందుకు ఎంత క్వాంటిటీ ఖర్చు అయింది? ఏమేమి ఖర్చు అయింది? డెనిమ్ క్లాత్ మన దగ్గర 4000 మీటర్స్ ఉంటే 2600 మీటర్స్ మనం ఉపయోగించాం. రేటు నువ్వు పర్చేజ్ చేసిన రేటు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. పీర్లు బటన్స్ 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1300. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300. ఓకే, సో ఈ తయారు చేసేటప్పుడు ఏమి ఎక్స్పెన్సెస్ జరిగాయి ఇక్కడ ఇవ్వాలి. వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఇలా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రా మెటీరియల్ని ఉపయోగించి ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసి ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ షర్ట్స్ తయారైపోయినాయి 1300 నెంబర్స్. ఇప్పుడు ఫుల్ షర్ట్స్ కూడా తయారు చేద్దాం. చూసారా, హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్ జనరేట్ అయిపోయినాయి. ఫుల్ షర్ట్స్ 1300. లెనిన్ క్లాత్ 3250. మెటల్ బటన్స్ 1300. సిల్క్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందమ్మా? నెగిటివ్ స్టాక్ ఎనీవన్? అక్కడ మైనస్ ఎందుకు వస్తుంది స్టాక్ లేదు మీకు. చెప్పండి. నో స్టాక్. అంటే మన దగ్గర కాలర్ మెటీరియల్ స్టాక్ ఎంత ఉంది? స్టాక్ లేదు. 2000 ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉపయోగించాం? 1300 ఉపయోగించాం. ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది? 700 ఉంటుంది. కానీ ఇక్కడ అధిగమించి ఉపయోగిస్తున్నాం. అంటే 600 స్టాక్ ఎక్స్ట్రా ఉపయోగిస్తున్నాం. నెగిటివ్ స్టాక్ మన దగ్గర లేకపోయినా ఉపయోగిస్తున్నాం. అప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది ఇక్కడ 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. సేవ్. నెక్స్ట్ సేల్స్ 15,600. పర్సన్ ఎవరు ఇక్కడ? కిషోర్ క్లాస్ సెంటర్. ఫుల్ షర్ట్స్
800, 1500, హాఫ్ షర్ట్స్ 600, 1000. టోటల్గా 18 lakhsకి మనము ఫినిష్డ్ గుడ్స్గా మార్చిన రా మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని మనం కస్టమర్స్కి సేల్ చేస్తున్నాం. సమ్ ప్రాఫిట్ యాడ్ చేస్తున్నాం. సేవ్. నెక్స్ట్ 26 క్యాష్ ఫుల్ షర్ట్స్ 500, 1400, హాఫ్ షర్ట్స్ 700, 900. 13,30,000కి మన బిజినెస్ మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేయాలి. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి 1,6,31,6 39, 36 ఆ మంత్లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ అని మనకు కనబడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 11,23,650. 11,23,650. ఓకే, డన్. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 2000 పీసెస్ పర్చేజ్ చేసాం, 867 మనము ఖర్చు చేసాం. మన దగ్గర ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది. డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. తర్వాత అకౌంట్ బుక్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్, ఇవన్నీ షో చేస్తాయి ఉంటే. స్టాటిస్టిక్స్ ఇవన్నీ MIS రిపోర్ట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ 2, పర్చేజ్ 4, రిసిప్ట్ 1, సేల్స్ 2, గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఓచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. చూడండి గ్రాఫ్లో చూపిస్తుంది. మంత్లీ రిపోర్ట్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. సో ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సెకండ్ మెటీరియల్లో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది సెకండ్ మెటీరియల్లో మనము క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎనీ డౌట్స్? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? అర్థమైందా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలనేది? క్లియరా? Yes, sir. ఎవరికైనా డౌట్స్ Yes, ఉన్నాయండి? sir. ఎనీవన్? Yes, sir. క్లియర్ కదా? No, sir. సెకండ్ మెటీరియల్ No, sir. సెకండ్ మెటీరియల్ అంటే ఇదే కదా సార్? యా, డన్ గైస్. సార్ చెప్పండి బ్రదర్. సార్ సెకండ్ మెటీరియల్ అంటే ఇప్పుడు ఉండే మెటీరియల్ కదా సార్? చెప్తాను బ్రదర్ ఆ టైం వచ్చినప్పుడు. దిస్ ఈజ్ ఫస్ట్ మెటీరియల్. సెకండ్ మెటీరియల్ అంతా కూడా 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇదంతా వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ కాకుండా మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి డేటాని అనేది కాన్సెప్ట్. ఈరోజు రేపు నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనాటి నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. జిఎస్టీలోకి ఎంటర్ అయిన తర్వాత మనము ఒక బిగ్ ఆర్గనైజేషన్ ట్రేడింగ్ కంపెనీలో 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, సర్వీస్ కంపెనీలో ఎలా చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలా చేయాలి, పార్ట్నర్షిప్ కంపెనీలో ఎలా చేయాలి, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ప్రైజ్ లిస్ట్, బ్యాచ్ వైజ్, మల్టిపుల్ గోడౌన్స్, టీడీఎస్, టీసీఎస్, ఇవన్నీ వస్తాయి. ఓకే, జస్ట్ ఇది ఏంటంటే శాంపిల్ ఎల్కేజీ ఇదంతా సిలబస్.
ఓకే, డన్. తర్వాత టెక్నికల్ పాయింట్స్ చూడండి. టెక్నికల్ పాయింట్స్ ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే టెక్నికల్ పాయింట్స్లో బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, స్టాక్ సమ్మరీ. ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనము టాలీ ప్రైమ్ 7.0లో క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. టాలీ ప్రైమ్ 7.0 ఇవి టెక్నికల్ పాయింట్స్ అంటాం. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ మధ్య మధ్యలో ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఇండియన్ రెడీమేడ్స్ అనే ప్రాబ్లం ఉంది. ఇది స్టాక్ అదే కదా, ఇన్వెంటరీ కదా మనం చేసేది. ఇదే ప్రాబ్లంని ఓకే మనం సింపుల్గా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి 3 రకాలుగా. అంతకు ముందుగా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంది. సో టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఇది మన సెకండ్ ఛానల్, దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. టాలీ ఎస్ఏపి అన్ని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. డేటా అనే ఒక ఫోల్డర్ చేసుకుంది. మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి. 7.0 ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న ఎంటీ ఫైల్, ఏం లేదు దీనిలో. యా దాన్ని చూడండి. ఇప్పుడు టాలీలోకి ఎంటర్ అవుతున్నా. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా. ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది డేటా. ఇప్పుడు ఈ డేటాని నేను ఎక్సెల్లోకి, జేపీజీలోకి, పీడిఎఫ్లోకి టాలీ ప్రైమ్ 7.0లో ఎలా కన్వర్ట్ చేయాలనో మీకు నేను చూపిస్తా క్లియర్గా. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ కంపెనీ ఏదైనా తీసుకోండి, సర్వీస్ కంపెనీ తీసుకోండి, ఎగ్జిస్టింగ్ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లాన్ని ఎలా మనము కన్వర్ట్ చేయాలో చూద్దాం. పైన చూడండి ఎక్స్పోర్ట్ షార్ట్ కట్ కి ఈ అండర్లో ఒక లైన్ ఉంది. సింగిల్ అండర్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ అండర్ లైన్ ఉంటే మనకి కంట్రోల్ పట్టుకోవాలి. ఓకే, ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్. ఓకే, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్. చూడండి ఇక్కడ జేఎస్ఓఎన్, పీడిఎఫ్, ఎక్స్ఎంఎల్, ఓకే, హెచ్టిఎంఎల్, ఎక్సెల్ అన్ని రకాల ఫైల్స్ ఉంటాయి. బట్ ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ తీసుకుంటాను, స్ప్రెడ్షీట్. ఫోల్డర్ పాత్ ఎక్కడుంది? ఫోల్డర్ పాత్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. మనం డెస్క్టాప్ మీద చేసాం. డెస్క్టాప్ డేటా 7.0 ఎంటర్ ఎంటర్. సో ఫైల్ నేమ్ బీ షీట్, మీ ఇష్టం, మీ పేరు ఏదైనా మార్చుకుంటారో మార్చుకోండి, లేదంటే బీ షీట్. ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఇక్కడ ఎక్స్పోర్ట్. ఎక్సెల్ ఓపెన్ అయిందా? జూమ్ చేసుకోండి. అమౌంట్లు ఏదైనా మ్యానిపులేషన్ చేయాలనుకుంటే అమౌంట్లు మ్యానిపులేషన్ చేసుకోవచ్చు, మీ చాయిస్. చేసుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఈ ఎక్సెల్ ఫైల్ అంటే టాలీ ప్రైమ్ 7.0లో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పోర్ట్ చేశాను ఎక్సెల్లోకి. ఓకే, క్లోజ్. కావాలంటే డెస్క్టాప్ మీద చూసుకోండి. డేటా 7.0 వచ్చింది ఇక్కడ బీ షీట్ అని. ఇదే డేటాని మళ్ళీ జేపీజీగా Yes, sir. పీడిఎఫ్లో కూడా మారుస్తా. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్ తీసేయండి.
జేపీజీ పెట్టండి. ఫోల్డర్ పాత్ మార్చండి. డెస్క్టాప్ మీద పెట్టాం. ఎంటర్. బి షీట్, ఎస్కేప్. జేపీజీ వచ్చిందా? జేపీజీగా మారిందా? జేపీజీలో ఉంటే డేటాని ఎడిట్ చేయలేము. చూడండి, డెస్క్టాప్ మీద చూడండి. వచ్చిందా? డెస్క్టాప్ మీద జేపీజీ ఫైల్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, బి షీట్, ఎక్స్పోర్ట్. ఇది పీడిఎఫ్. ఇదే విధంగా చూడండి, 3 రకాలు వచ్చేసాయి. ఎక్సెల్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్, జేపీజీ ఫైల్. ఓకే, డన్. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇలాగే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎస్కేప్ ఇవ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సేమ్ పైన ఎక్స్పోర్ట్ ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, కాన్ఫిగర్ ఇవ్వండి, ఫైల్ ఫార్మాట్ దగ్గర వెళ్ళండి, ఎక్సెల్ తీసుకోండి, ఫోల్డర్ పాత్ మార్చండి. చూడండి, ఫైల్ నేమ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ అని వచ్చింది ఇక్కడ పైన చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్. కొంచెం అమౌంట్ ఎక్స్పాండ్ చేసామంటే అక్కడ యాసెస్ వెళ్ళిపోతాయి. డెస్క్టాప్ మీద చూడండి, వచ్చింది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్. ఎస్. నెక్స్ట్ పీడిఎఫ్ చూద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ఎక్స్పోర్ట్. వచ్చిందా? నెక్స్ట్ పీడిఎఫ్. పీడిఎఫ్ జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ డేటా ఎడిట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. జేపీజీ, పీడిఎఫ్, ఎక్సెల్. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ A సేవ్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, STK, SUM. ఇలా ఈ విధంగా స్టాక్ సమ్మరీ. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, ఎక్స్పోర్ట్, స్టాక్ సమ్మరీ, జేపీజీ, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్. సేవ్. చూసారా? స్టాక్ సమ్మరీ. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఎక్స్పోర్ట్, కరెంట్,
కాన్ఫిగర్, ఫైల్ నేమ్, ట్రయల్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్. ట్రయల్ బ్యాలెన్స్ ఇలా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఓకే, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎక్స్పోర్ట్, జేపీజీ ఫార్మాట్. ట్రయల్ బ్యాలెన్స్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం, లేటెస్ట్ వర్షన్. ఆల్ట్ F4 రాసుకోండి బుక్లో. ఎక్స్పోర్ట్ ఇలా ఈ విధంగా టెక్నికల్ పాయింట్స్ని మనం టాలీ ప్రైమ్ 7.0లో సో టుడే మనం లైక్ బ్యాలెన్స్ షీట్ని కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, ఓకే, స్టాక్ సమ్మరీ కానీ, ఎక్సెల్ గాను, పీడిఎఫ్ గాను, జేపీజీ గాను ఎలా కన్వర్ట్ చేయాలనేది టుడే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేశాం. ఎనీ డౌట్స్? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? రిమైనింగ్ Clear. గైస్, ఎనీవన్? Yes. యా, Yes, sir.